మౌని అమావాస్య రోజు ఈ దానాలు చేస్తే పితృదేవతల ఆశీర్వాదంతో ఆనందం, ఐశ్వర్యం. సనాతన ధర్మంలో మౌని అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మాఘమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ప్రతి నెలలో వచ్చే అమావాస్యతో పోలిస్తే మౌని అమావాస్యకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మౌని అమావాస్య రోజు నదీ స్నానం చేసి దానాలు చేయడం విశేషమైన ఫలితాలను ఇస్తుందని చెబుతారు. అసలు మౌని అమావాస్య రోజు ఎటువంటి దానధర్మాలు చేయాలి, దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 9వ తేదీన మౌని అమావాస్య వస్తుంది. మాఘమాసంలో మౌని అమావాస్య తిథి ఫిబ్రవరి 9వ తేదీన ఉదయం 8:02 ప్రారంభమై మరుసటి రోజు ఫిబ్రవరి 10వ తేదీన ఉదయం 4:20 ముగుస్తుంది. సనాతన ధర్మం ప్రకారం అమావాస్య రోజున ఉపవాసం చేయడం ద్వారా పూర్వీకులు మోక్షాన్ని పొందుతారు. ఎవరైతే అమావాస్య రోజున పాటించాల్సిన నియమాలను పాటిస్తారో వారి జీవితంలో శుభ ఫలితాలు వస్తాయి. మౌని అమావాస్య సందర్భంగా పేదలకు అన్నదానం చేయడం ఉత్తమమైనదని, ఈ రోజున శక్తి మేరకు పేదలకు అన్నదానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెబుతారు. మౌని అమావాస్య రోజున పేదలకు అవసరమైన వస్తువులను దానం చేయడం వల్ల కూడా మన పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు. పాలు, పంచదార, ధాన్యాలు, వస్త్రాలు ఈ రోజు దానం చేయడం మంచిదని సూచిస్తున్నారు. మౌని అమావాస్య రోజున ఉసిరికాయలను కూడా దానం చేస్తారు. ఇలా దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అని చెబుతున్నారు. మౌని అమావాస్య రోజున స్నానం చేసిన తర్వాత ధాన్యాన్ని బ్రాహ్మణుడికి దానం చేస్తే పూర్వీకులకు ఆత్మ సంతృప్తి కలుగుతుందని చెబుతున్నారు. మౌని అమావాస్య నాడు ఆవనూనెను అవసరమైన వారికి దానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని, వారి జీవితంలో ఆనందం లభిస్తుందని చెబుతున్నారు. దుప్పట్లు దానం చేయటం కూడా మౌని అమావాస్య నాడు పితృదేవతలకు శాంతిని చేకూరుస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.